థ్యాంక్ యూ జాన్స్. కీర్తి సింహాసనమా, ముళ్ళ కిరీటమా చంద్రబాబు నాయుడు గారికి ముందున్నది ఏమిటి? ఆ, భక్తులందరికీ నమస్కారం. పాత్రికేయ నమస్తే. మిత్రులకి, నమస్తే. పెద్దలకి నమస్కారం. గత నెల రోజుల నుంచి మేము ఒక అన్బయాస్డ్ గా, ఒక క్రెడిబుల్ మీడియాగా యథార్థాన్ని, వాస్తవాల్ని ప్రజెంట్ చేయాలని ఆ ఉద్దేశంతో ఒక ధారావాహికగా చర్చలని ప్రారంభించాం. ఎన్నికలకు ముందు ఇప్పుడు అనూహ్యమైన రీతిలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ, అందరి అంచనాలను, సర్వేలను తలకిందు చేస్తూ ఫలితాలు రావడం, ముఖ్యంగా టీడీపీకి, జనసేనకి చాలా ఆనందాన్ని కలిగించే ఫలితాలు ఇవి. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలోని, రాష్ట్రంలోని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు కానీ, ఇది కేక్ వాక్ గా ఉంటుందా, లేక ఎన్నో సమస్యలతో, ఎన్నో చిక్కుముళ్ళు తోటి ముందుకు వెళ్ళవలసి ఉంటుందా? ఎందుకంటే ముఖ్యంగా ఆర్థికమైన సమస్యలు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలని కూడా ఒక పెను సవాలుగా మారి ఒక ప్రగతి పదం అనేది ముందుకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితిని కల్పించింది. ఇది అందరికీ తెలుసు. అప్పుల భారం అని ఒకళ్ళు అంటారు, తర్వాత సంక్షేమ పథకాల వల్ల అప్పులు పెరిగాయని విమర్శ, తర్వాత ఆర్థికమైన ఆ, క్రమశిక్షణ లేకపోవడం అనేది కేంద్రంలోని, రాష్ట్రంలోని ప్రస్ఫుటంగా కనిపించిందని కొంతమంది ఆర్థికవేత్తలు కూడా పుస్తకాలు రాసి యథార్థాలని కళ్ళ ముందుంచారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తమ ప్రణాళికలో మొదట మొదట జగన్ గారి పథకాలని, వాటిని విమర్శించినప్పటికీ కూడా ప్రజల్ని ఆకట్టుకోవాలి, ఎలాగైనా జగన్ని ఓడించాలనే ఉద్దేశంతో ఆ సంక్షేమ పథకాలని కొంచెం రెట్టింపు చేస్తూ, అంతకుముందు ఈ సంక్షేమ పథకాలు ఆ, ఆర్థిక భారాన్ని మోపుతాయి, అప్పుల భారాన్ని మోపుతాయి అని చెప్పినప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలని రెట్టింపు చేస్తూ పెన్షన్లు అవే అన్ని పెడుతూ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు కర్ణాటకలో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కూడా పెట్టి, మొత్తానికి వాటి వల్ల అయితేనేమి, ప్రభుత్వ వ్యతిరేకత వల్లనేమి అనూహ్యంగా తల 122 సీట్లు గెలుచుకుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక హ్యాట్రిక్ కొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఇండియా నెక్స్ట్ ఈ సందర్భంగా ఆయనకి, తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఇప్పుడు ఆయన ఎలాగ అడుగు ముందుకు వేయబోతున్నారు అనే దాని మీద ఒక చర్చ. ఆయన ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా పరిష్కరిస్తారు, అలాగే మోడీ గారితో జనసేనకి, ఇటు తెలుగుదేశానికి వీళ్ళ సయోధ్య ఎలా ఉండబోతోంది, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది, ఎన్నో వైరుధ్యాల మధ్య ఇది ఈరోజు చర్చనీయాంశం. ముందుగా ప్రభాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు, మనం లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం ఈ సవాళ్ళని, ఈ సమస్యల్ని. ఇప్పుడు మారిన పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? కీర్తి సింహాసనం, ముళ్ళ కిరీటం అన్నారు. ఈ ముళ్ళ కిరీటం ప్రసక్తే లేదండి. ఎందుకంటే అధికారం కోసం వీళ్ళు అర్రులు చేస్తారు. ఎలాగైనా సరే 5 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పదవిలోకి రావాలని చెప్పి, అధికారంలోకి రావాలనే కదా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరు దీన్ని ముళ్ళ కిరీటం అనుకోరు. దే వాంట్ టు ఎంజాయ్ పవర్, అంతే. అధికారంలోకి రావాలి, చేసినా చేయకపోయినా బాగా చేసామని అనుకుంటారు, బాగా చేసామని చెప్తారు, క్లెయిమ్ చేస్తారు. అడిగేవాళ్ళు లేరు. ప్రజలు ఏమంటే వీళ్ళు ఈ వేరే గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ. అతను ఏంటంటే హీస్ బ్యాంకింగ్ ఆన్ ద సపోర్ట్ ఆఫ్ ది సెంటర్. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదో రావాల్సినవన్నీ వస్తాయేమో, పాతకాలంలో ఎలాగో అడగలేకపోయారు, హీ హ్యాడ్ టు సెటిల్ ఫర్ ప్యాకేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఇప్పుడు ఈ బైఫర్కేషన్ ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారేమో, పోలవరం ఫండ్స్ అన్ని ఎలాగో రెడీగా ఉన్నాయి, అవన్నీ రిలీజ్ చేస్తారన్న హోప్తో ఆయన ఉన్నాడు. సరే, ఇన్ ద మీన్ వైల్ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ చేస్తున్నారు, రెట్టింపు కూడా చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా డిఎస్సి, మెగా డిఎస్సి అంటున్నారు, కొన్ని వేల ఉద్యోగాలు టీచర్స్ పోస్ట్ ఫిల్ చేస్తారు.
ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నారు కదా, అది ఒకటి. పెన్షన్స్ 3000 నుంచి 4000 ఎన్హాన్స్ చేస్తున్నారు. సరే, ఇలా ఎలా కాంట్రవర్షియల్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవి అబాలిష్ చేయడం, ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి చాలా. లిస్ట్ ఇస్ వెరీ బిగ్. వాలంటీర్లు 10,000కి పెంచారు. 10,000కి పెంచారు, కానీ వాళ్ళ సంఖ్య తగ్గిస్తారు, అదేదో కొంచెం ప్రూవ్ చేస్తారు. సరే, అది ఇట్స్ నాట్ ఎ బిగ్ బర్డన్. బర్డన్ ఉన్నది ఇది ఎలాగ ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఏం చేస్తారో తెలియదు. బడ్జెట్ చూసుకుంటే లాస్ట్ టైం 2.4 lakh crores బడ్జెట్, అంతకన్నా పెరుగుతుందే తప్ప ఎవ్రీ ఇయర్ తగ్గదు. అది పరిస్థితి. ఎలాగ వీళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు, రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ట్యాక్సులు పెంచుతారా, ఏం చేస్తారన్నది ఇట్స్ ఎవ్రీబడీస్ గెస్. అది చూడాలి వాళ్ళు ఏం చేస్తారన్నది మనం ఇప్పుడు ఈ విధంగా చెప్పలేం, ఊహించుకోవాలి. ఏది చేసినా కూడా అది ఊహాజనితంగానే ఉంటుంది. కాకపోతే దే కెనాట్ గో బ్యాక్ ఆన్ సర్టన్ థింగ్స్. ఇది సంక్షేమ పథకాలు నేను ఇంకా ఇప్పుడు మామూలుగా ఎలాగ ఓట్లు వచ్చాయి వీళ్ళకి, జగన్ కన్నా బాగా చేస్తారన్న ఉద్దేశంతోనే వీళ్ళని ఎలక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తారా చేయలేదా చేయరా అన్నది వేరే విషయం. బట్ హోప్ అగైన్స్ హోప్ ఉంటుంది. పర్టికులర్లీ రూరల్ సెక్షన్స్ వాళ్ళు ఏదో చేస్తారు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇప్పుడు చాలా విచిత్రం ఏంటంటే, మీరు చెప్పారు కదా అన్ఎక్స్పెక్టెడ్ విక్టరీ అన్నది. అసలు చాలా ముఖ్యమైన కారణం ఈ లిక్కర్ సేల్స్, లిక్కర్ ప్రైసెస్ అన్నమాట. చాలా నేను చేసిన సర్వే విచిత్రం అనిపించింది నాకైతే. వేరే కారణాలు ఏం లేవు. అది నేను అడిగాను, అడిగితే ఏం లేదండి, నేను 300 రూపాయలు తాగుతాను. ఇప్పుడు వాళ్ళకి వేరే వేరే స్కీమ్స్ లో వచ్చిన డబ్బులు కూడా నాకే వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. ఇది తగ్గితే అప్పుడు బాగుంటుంది. ఆ డబ్బులు వేరే అమ్మఒడో లేకపోతే ఇంకేదైనా ఏది అన్ని రకరకాల అవన్నీ కూడాను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, సోకాల్ బ్రెడ్ విన్నర్, అతను తాగేసుకుంటాడు అనమాట. లేడీస్ కూడా వాళ్ళు ఏం చేయలేరు కొన్ని పరిస్థితుల్లోని. దే కెనాట్ గో బ్యాక్. కానీ జగన్ వాంటెడ్ టు డిస్కరేజ్ ది లిక్కర్ కదా. అన్నాడు. జగన్ అది వాంటెడ్ టు డిస్కరేజ్ ది లిక్కర్ కన్సంప్షన్. చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, జగన్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి. అంటే ప్రొవిషన్ ఎలాగో ఇంట్రడ్యూస్ చేయలేము, చాలా కష్టం, ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలా పెంచుతూ వస్తాను. ఎంతలా పెంచుతానంటే ముట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నాడు. ఇప్పుడు ఆయనకే షాక్ తగిలింది అనమాట. షాక్ అది లేకపోతే పరిస్థితి. ఇప్పుడు అర్జెంటుగా వీళ్ళంటే అల్టిమేట్లీ రెవెన్యూ ఎక్కువ జనరేట్ అయ్యేది వచ్చేది దీనివల్లే కదండి. ఎక్సైజ్ దీనివల్లే వస్తుంది మొత్తం, చాలా మట్టుకు మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అది వాళ్ళు ఎలా చేస్తారో తగ్గించాలి. తగ్గిస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా చూడాలి అనమాట. అప్పుడు జగన్ వచ్చినప్పుడు ఈ బెల్ట్ షాపులన్నీ తీసి పారేశాడు మొత్తం. అంతా గవర్నమెంటే రన్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే డైరెక్ట్ గా కాఫర్స్ లోకి డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. అంచేత అవన్నీ ఆమె పంచగలిగేది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అన్నది చూడాలి. వెయిట్ అండ్ సీ. అది ఓన్లీ వన్. పీపుల్ ఆర్ సో addicted that they could overthrow the government for sake of liquor. ఎస్. ఎందుకండి లేట్ 60s లో అనాదరి ఎలాగ పవర్ లోకి వచ్చారండి, సిఎన్ అనాదరి, డిఎంకే గవర్నమెంట్. ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్ ఫెల్డ్, డిథ్రోన్డ్ ఇన్ తమిళనాడు. ఎలాగా అంటే మెడ్రాస్ గవర్నమెంట్, భక్తవత్సల గవర్నమెంట్ పడగొట్టింది అంటే ప్రొవిషనే. వీళ్ళంతా మెడ్రాస్ లో ఉన్న వాళ్ళంతా పాండిచేరికి వెళ్ళిపోయారు, పక్కనే బార్డర్ లో తాగడం కోసం అన్నమాట. కిట్టకిట్టలు ఆడిపోయారు. రోడ్ అంతా మొత్తం అంతా కంజెస్టెడ్ గా అయిపోయేది. వీకెండ్స్ అంటే మీరు పాండిచేరి, మెడ్రాస్ టు పాండిచేరి అనే సినిమా కూడా వచ్చింది. చాలా కిటకిటలు ఆడిపోతుండేది. అంచేత వాళ్ళు లిఫ్ట్ చేశారు ప్రొవిషన్. అది మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అవుతుంది.